హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మేకల భువనేశ్వరి. ఈరోజు నేనైతే చేయబోతున్న వంట ఓలిగ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కందిబ్యాళ్ళు, ఓలిగ రవ్వ, చిరోటి రవ్వ అంటామండి మనము, అలాగే బెల్లం, మైదా మరియు ఓలిగ పేపర్ అండి. ఇది అన్ని కిరాణా షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 లీటర్ నీళ్లు వేసుకుందామండి. చూడండి, 3 చెంబుల నీళ్ళు అయితే పడుతుంది మనకి. ఇప్పుడు ఇది వుడన్ స్టవ్ అండి. ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎక్కువ అవడం వల్ల, మనకి గ్యాస్ సిలిండర్ దొరకపోవడం వల్ల ఇలాంటి స్టవ్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఇది ఆన్ చేసి బౌల్ పెట్టి ఈ విధంగా నీళ్ళు బాయిల్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టినటువంటి కందిబ్యాళ్ళు అయితే వేసుకుందాం మనము, కందిపప్పు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా, నేనైతే 1/2 కిలో తీసుకున్నానండి కందిబ్యాళ్ళు. దానికోసము 100 గ్రామ్స్ మైదా పిండి, 150 గ్రామ్స్ ఓలిగ రవ్వ అండి. చూడండి, ఈ విధంగా ఈ రెండు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి మనకి ఓలిగ. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒకేసారి వేయకూడదండి. ఒకేసారి వేస్తే మనకు పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది, అప్పుడు ఓలిగ అనేది నీట్గా రాదు. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ కలపాలండి. అప్పుడు పిండి అనేది మనకి బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి కందిపప్పు అనేది ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, ఒక 50% ఉడికింది, ఇంకా ఉడకాలండి. మనకి ఓలిగకు కందిపప్పు అనేది ఒక 80% ఉడికితే చాలండి. చాలా మెత్తగా అయితే మనకి పూర్ణం అనేది నీళ్ళగా జోరుగా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఈ స్టవ్ గురించి వీడియో ఇంకొకసారి చూపిస్తానండి మీకు, ఏ విధంగా యూజ్ చేయాలి. చూడండి, మనకి బ్యాళ్ళు అనేటివి ఇప్పుడు ఉడికిపోయినాయండి. చూడండి, ఈ విధంగా ఉంటే చాలండి. ఇప్పుడు మనము బౌల్ కింద పెట్టేసుకుందాము. నీళ్ళు సపరేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, మనకి ఈ విధంగా ఉండాలి ఉడికినటువంటిది. నీట్గా వంపేయాలండి, లేకపోతే అది ఫుల్ నీరు అవుతుంది. ఇప్పుడు కట్ చేసినటువంటి బెల్లంని ఇందులో వేసి మిక్స్ చేస్తాము. చూడండి, ఈ విధంగా ఉండాలండి, మనకి డ్రైగా ఉండాలి కొంచెము, అంతే. చూడండి, ఈ విధంగా ఈ కట్టుని మనము రసం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఓలిగ రసం అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనకి చల్లారినటువంటి బ్యాళ్ళు మరియు బెల్లం మిశ్రమాన్ని వేసుకుందాము. ఇందులోకి ఒక 4 యాలకులు పొట్టు తీసి వేసుకుందామండి. పీస్ చేసి వేసుకుందాము. చూడండి, యాలకులు వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము బ్యాల్ని. ఒకేసారి ఫుల్ వేయకూడదండి, కొంచెం వేసుకుంటే మనకి నీట్గా మెదుగుతుంది. చూడండి, ఈ విధంగా సరిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అంతా మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకుందాం. ఉండలు చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకు త్వరగా అవుతుంది ఓలిగ చేసుకోవడం అనేది. చూడండి, ఈ విధంగా ఈ సైజులో ఉంటే చాలు మనకి ఓలిగ అనేది చాలా బాగుంటుంది. 1/2 కిలోకి మనకి 10 అయితే ఓలిగలు అవుతాయండి. ఇంకా చిన్నగా చేస్తే కొంచెం ఎక్కువ అవుతాయి. చూడండి, పిండిని బాగా మెత్తగా అయింది. చూడండి, ఇప్పుడు
ఓలిగ పేపర్ తీసుకొని అందుపైన కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా ఫస్ట్ ఫుల్ అప్లై చేసుకుంటే ఆయిల్ మనకు పేపర్కి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని దాన్ని కొంచెం బాగా మెదుపుకుందామండి. ఈ విధంగా చేసుకుందాం. ఇప్పుడు మధ్యలోకి పూర్ణం అనేది పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని నీట్గా కవర్ చేయాలి. ఎక్స్ట్రా పిండిని మనము తీసేసుకోవచ్చండి. ఒకేసారి తీసుకోవచ్చు, లేకుంటే ఇట్లా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. మనకి పూర్ణం అనేది లోపల నీట్గా కనపడుకోకుండా కవర్ కావాలి అంతే. అప్పుడు మనకి పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఒకసారి ఇట్లా చేసుకుందాం బాల్ లాగా. ఇప్పుడు కొంచెం అప్లై చేసుకొని పేపర్కి దానిపైన చేత్తో ఈ విధంగా చేసుకుందాం. ఫస్ట్ చూడండి ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చండి. రాకోకున్న వాళ్ళు చపాతీ కర్ర తీసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. కొంతమంది పైన కవర్ కూడా వేసి చేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మెల్లగా అనాలండి, లేకుంటే అది కట్ అవుతుంది. చూడండి అంతే. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. చూడండి వేడైందో లేదో చూసి ఆయిల్ వేసి తర్వాత ఇప్పుడు మనం ఓలిగని వేసుకుందాం. ఈ విధంగా పేపర్ కొంచెం పైకెత్తి ఈ విధంగా చేత్తో అనుకుంటూ వస్తే మనకి నీట్గా ఊడిపోతుందండి. పేపర్ కంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా పొంగుతుంది కదా. ఇప్పుడు మనకి కాలినట్టు. ఇప్పుడు రివర్స్ చేసి తీసుకుందాం. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకున్నా నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అది హీట్ అయ్యే లోపల మనం ఈ విధంగా రెడీ చేసుకుందాము. చూడండి ఎంత నీట్గా వస్తాయో. చూడండి మనకి ఆయిల్ కర్రకి ఆయిల్ వేసుకుంటే అంటుకోదండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి అంతే ఈజీ. చూడండి కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఓలిగైతే మనం వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము రివర్స్ చేసుకుందాం. అంతే. ఎంతో ఈజీ అయినటువంటి ఓలిగ అనేది మనకి రెడీ అయిపోతుందండి. చూడండి ట్రెడిషన్ అయినటువంటి మన హిందూస్కు ఓలిగ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పొగడూరు వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా లేయర్గా వస్తుంది. చూడండి ఈ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.